కొత్తిమీర టమాటో పచ్చడి ఎంత టేస్టీగా ఉంటుందో వేడి అన్నంలోకి పచ్చడి నెయ్యి కలుపుకొని తింటే నెక్స్ట్ లెవెల్ గా ఉంటుంది. మరి లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ప్లేట్ లో చూపిస్తున్నట్లుగా కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, టమాటో, చింతపండు, వెల్లుల్లి మంచిగా నీట్ గా వాష్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్ లోకి ఆయిల్ వేసుకొని 1 స్పూన్ శనగపప్పు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి. మీ కారానికి సరిపడా పచ్చిమిర్చి తీసుకుంటే సరిపోయిద్దండి. ఇలా పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర కాడలతో సహా వేసుకొని ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్లో పక్కన పెట్టుకొని ముందు కట్ చేసుకున్న ఈ టమాటో ముక్కలు కూడా ఆయిల్లో వేసుకొని మగ్గించుకోండి. టమాటో ముక్కలతో పాటు కొంచెం చింతపండు కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఈ విధంగా గుజ్జులాగా అయ్యే వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు జార్లోకి ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి, టేస్ట్కు సరిపడా సాల్ట్, కొంచెం పసుపు, వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోండి. ఆ తర్వాత పూర్తిగా చల్లారిన ఈ టమాటో గుజ్జు కూడా వేసుకొని ఒక్క తిప్పు తిప్పండి. అంతేనండి, దోశల్లోకైనా అన్నంలోకైనా నెక్స్ట్ లెవెల్ గా ఉంటుంది.